లేయర్ స్కిన్ హెయిర్ అండ్ లేజర్ క్లినిక్ లో లేటెస్ట్ టెక్నాలజీతో లేజర్ హెయిర్ రిమూవల్, యాంటీ ఏజింగ్ అండ్ హెయిర్ ఫాల్ ఇష్యూస్ కి అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అన్ని ఇక కాస్ట్ గురించి వరి అవ్వాల్సిన అవసరం లేకుండా అందిస్తున్నారు. ఇంకా మీ కాన్ఫిడెన్స్ ని తిరిగి తెచ్చుకోండి. గెట్ యువర్ ఫ్రీ కన్సల్టేషన్ నౌ. తెలుగు వారి నంబర్ వన్ చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. లోకేష్ని ఆకాశానికి ఎత్తిన జాతీయ మీడియా. ఇదేదో తెలుగుదేశం పార్టీ వాళ్ళకు అనుకూలంగా ఉండే ఇది ఏబిఎన్, టీవీ5 అట్లా అనుకున్నారు. జాతీయ స్థాయి మీడియా కూడా నారా లోకేష్ని ఆకాశానికి ఎత్తింది అంటే మరి దాని వెనకాల నిజంగా ఆయన చేసిన ఘనత వల్ల ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా ఆలోచించాలిగా. ఇంతకీ ఏం చేశారంటే, గత సంవత్సరం ఆయన మంగళగిరిలో షేక్ షహన్షా అనే ఒక పేద ముస్లిం కుటుంబంతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారట మంత్రి లోకేష్. వాళ్ళు ఉంటున్న ఇరుకైన ఇంటిని చూసి మీకు కొత్త ఇల్లు నిర్మించి ఇస్తా అని ఆయన మాటిచ్చారు. ఇప్పుడు ఆ కుటుంబానికి కొత్త ఇల్లు కట్టించి ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు మంత్రి లోకేష్. సో ఇది జాతీయ మీడియాలో చాలా పెద్ద న్యూస్గా మారింది. సో ఒకసారి చూస్తే on that note with a good news today's story. We have good news and people who go గుడ్ న్యూస్ టుడే అని చెప్పేసి అన్నారు. ఎవరైనా? రాజ్దీప్ సర్దేశాయ్ అండి, మోస్ట్ పాపులర్ జర్నలిస్ట్ అనమాట. సో అది ఏ న్యూస్ ఛానల్? ఇండియా టుడేలో. well beyond the call sometimes. A promise made, a promise delivered. Andhra Pradesh Minister Nara Lokesh handed over a brand new house to Sheikh Shahinshah a year after committing to that during an iftar visit. But the outreach didn't stop there. Another family now stands assured of the same support at a time. ది ఇఫ్తార్ విందుకి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళకి మాట ఇచ్చారు. మాట ఇవ్వటం కాదు, ఆ మాట నిలబెట్టుకోవటం కదా ముఖ్యం. సో అదే ఇక్కడ జాతీయ మీడియాలో కూడా చెబుతున్నారు. Religious polarization. Take a look at our good news today story. Andhra Pradesh Minister Nara Lokesh keeps his promise. Sheikh Shahinshah and his family now have a new home. Last year, Lokesh had promised to build a house for Shahinshah when the minister visited him for iftar. పోయిన సంవత్సరం రంజాన్లో నారా లోకేష్ గారు వచ్చినారు ఇంటికి. చేయించిన తర్వాత మంచి చెడులు ఇంటి పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. నేను నా కుటుంబంలో ఇబ్బందుల వల్ల ఇల్లు బాగు చేసుకోలేకపోతున్నానని చెప్పాను. అప్పుడు సార్ విని నీకు అండగా నేను ఉంటాను, నేను ఇల్లు మంచిది కట్టిస్తానని. This year, Lokesh visited another family. Sheikh Amin too had got assurance he will get a new home after the family sought help from Lokesh. అది షేక్ షహన్షానే కాదు, ఈ సంవత్సరం మరలా ఇంకొకరింటికి కూడా వెళ్ళి వాళ్ళకు కూడా అదే ప్రామిస్ చేశారంట. సో ఇక్కడ నారా లోకేష్ గారా లేకపోతే ఇంకొకరా ఆ పార్టీ ఈ పార్టీయే కాదు, అధికారం ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాలి. ఆయన మంత్రి, సరే సొంత నియోజకవర్గం ఏ నియోజకవర్గం అయినా సరే ప్రజలే కదా ఎక్కడైనా. సో ఇదే తరహాలో ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఉంటారు, ఏ పార్టీ వాళ్ళైనా సరే. సరే ఒకసారి ఇంకొకళ్ళు అధికారంలో ఉండొచ్చు, గతంలో వేరే వాళ్ళు అధికారంలో ఉండొచ్చు, కానీ ఒక ఎమ్మెల్యే అనే వ్యక్తి ఉంటాడుగా. ఇదే తరహాలో ప్రతి నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్యే అంత బాధ్యతగా వ్యవహరిస్తే ఇక రాష్ట్రం ఎంత సుభిక్షంగా ఉంటుంది. సో నారా లోకేష్ గారు ఏదో ఆయన హీ వాజ్ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్ అని చెప్పేసి ఎక్కడో ఉండట్లా, గ్రౌండ్ లెవెల్లోనే ప్రతి ఒక్కరితో మమేకమవుతూ ప్రతి ప్రజాప్రతినిధికి ఉండవలసిన లక్షణాలు. సో ఆయన వాళ్ళ ఇంటికి వెళ్ళటం కావచ్చు ఇఫ్తార్ విందుకి, ఆ తర్వాత వాళ్ళకి మాట ఇవ్వటం, నిలబెట్టుకోవటం, కొత్త ఇల్లు నిర్మించివ్వటం, ఇది ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన ముఖ్యమంత్రి గత ప్రభుత్వంలో. ఇదే పులివెందుల నియోజకవర్గంలో ఎంతమంది పేదలకి ఇల్లు కట్టించి ఇచ్చారు? ఎప్పుడైనా ఏ పేదవారి ఇంటికైనా సరే ఆయన వెళ్ళి ఈ విధంగా చేశారా? ఏది అధికారంలో ఉండగా, గుర్తుంచుకోండి, అధికారంలో ఉండగా ఆ రకంగా వెళ్ళారా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని తీసుకోండి, బ్రహ్మాండంగా వెళ్తున్నారు. ఇది సామాజిక పెన్షన్స్ అప్పుడు 1వ తేదీన లబ్ధిదారుల ఇంటికి ఎవరో ఒకరిని ఎంచుకోవడం, ఆ ఇంటికి వెళ్ళటం, వాళ్ళతో కొంచెం మాటామంతి చేయటం, కాఫీయో టీయో తాగటం, వాళ్ళ బాగోగులు ఆ కష్ట సుఖాలు తెలుసుకోవటం, ఏం చేయాలి ఏంటి అని చెప్పేసి ఇవన్నీ చేస్తూ ఉన్నారు కదా.
ఏ రోజైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా అసలు తన తాడేపల్లి నుంచి బయటకు వచ్చారా? వచ్చి ప్రజలతో మమేకమయ్యారా? సరే ఇళ్ళకెళ్ళి ఇఫ్తార్ విందులో లేకపోతే క్రిస్మస్ వేడుకలో చేయాల్సిన అవసరం లేదు. కనీసం అక్కడికి వచ్చిన ఆ స్పందన కార్యక్రమానికి ఎవరెవరైతే వాళ్ళ యొక్క ఫిర్యాదులు చేయడానికి వచ్చారో ఆ ఫిర్యాదులు చేయడానికి వచ్చిన వాళ్ళతో మాట్లాడించారా? అంతేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకే దిక్కులేదు అని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళే అభిప్రాయపడ్డారు కదా అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అసలు మాకు కలవలేదు, మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని. సో ఎవరైనా సరే ప్రజాప్రతినిధి అనే వ్యక్తి వాళ్ళపైన బాధ్యత ఉంటుంది. పేదవారు కావచ్చు, లేకపోతే అవసరాలు ఉన్నవారు కావచ్చు, వాళ్ళ అవసరాలకి మనం పరిష్కార మార్గం ఏ రకంగా చేయాలి అనేది. అందుగురించే కదా మన ప్రజాస్వామ్య దేశంలో ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధికి మరి అపారమైన హక్కులు ఉంటే దానికి తగినట్టుగా బాధ్యతలు కూడా స్వీకరించాలి. నాకు పదవి ఒక్కటే ఉంటే సరిపోతుందని కాదు, ఆ పదవికి బాధ్యత వహించాలి. సో ఇవాళ జాతీయ స్థాయిలో కూడా నారా లోకేష్ గారిని ఆ రకంగా పొగుడుతున్నారంటే ఎందుకని పొగుడుతారు? అక్కడ పొగడటం గురించి కాదు, చేసిన పనిని గుర్తించారు, దానిని జాతీయ స్థాయిలో ప్రజలకు తెలియజేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఒకరు ఏ రకంగా చేస్తున్నారు, ఇంకొకరు ఏ రకంగా చేస్తున్నారు, ఒక్కొక్కరు ఒక స్టైల్ ఆఫ్ ఫంక్షన్ ఉండొచ్చు. కానీ అల్టిమేట్గా చేయాల్సింది ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండటం, వాళ్ళ సమస్యలను పరిష్కరించడం, ఇది జరగాలి. ఇదే కదా ఒకప్పుడు ఏమనేవారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి, మాట్లాడటం రాదు, ఆయనకి అసలు తెలియదు, నాయకత్వ లక్షణాలు లేవు ఆయనని చెప్పేసి ఎంత వ్యక్తిత్వ హననం చేశారో. ఆయన అంతకంతకి తనని తాను మార్చుకోవడమే కాకుండా ఇంకా ఎత్తుకు ఎదిగాడు. ఇవాళ జాతీయ స్థాయిలో ఆయన గురించి చెబుతున్నారు ఆ మీడియాలో అని అంటే అది ఒక అచీవ్మెంట్ కాదంటారా? సో ఒక యువ నాయకుడిగా బ్రహ్మాండంగా ఆయన ప్రజల్లో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు, పార్టీలకు అతీతంగా చాలా వరకు కూడా. ఎందుకంటే మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇటీవల కాలంలో జస్ట్ 1.5 month 1 month బ్యాక్ అనుకుంటా, ఓ వ్యక్తి వైసీపీకి కరుడు కట్టిన కార్యకర్త భాస్కర్ అనే యువకుడు తన తండ్రికి యాక్సిడెంట్ అయిందని చెప్పేసి అవసరాల రీత్యా తన తండ్రికి ట్రీట్మెంట్ చేయాలి అని చెప్పేసి ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి ట్వీట్ చేశారు, గుర్తుందా మీకు? చేసినప్పుడు కనీసం స్పందన లేదు. ఆ సదరు భాస్కర్ అనే యువకుడు నారా లోకేష్ని కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు విపరీతంగా సోషల్ మీడియాని ఉపయోగించి వ్యక్తిత్వ హననానికి పాల్పడిన వ్యక్తి. చివరికి దిక్కుతోచక సొంత నాయకుడే ఆదుకోలేదు, ఏ విషయం చెప్పలేదు అని చెప్పేసి అన్న తర్వాత మరలా నారా లోకేష్ గారికి ఆయన ట్యాగ్ చేశారు తన ట్వీట్ని. నారా లోకేష్ టీం ఇమీడియట్గా దానికి స్పందించడమే కాకుండా తక్షణ చర్యలు చేపడుతూ తన తండ్రికి కావాల్సిన వైద్య సదుపాయాలని సమకూర్చడం, ఆ ఖర్చులు భరాయించడం. అఫ్కోర్స్ ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి బాధ్యత, కానీ ఇక్కడ పార్టీలు అవి చూడలేదే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా ఏం చెప్పేవాళ్ళు? నేను పార్టీలను చూడను, ప్రాంతాలు చూడను, కులాలు చూడను, మతాలు చూడను, బ్రహ్మాండంగా చూస్తానని చెప్పేసి అని అది మాటల వరకే పరిమితమైంది కానీ చర్యల పరంగా జరగల. కానీ నారా లోకేష్ అటువంటి ఎష్యూరెన్స్ కానీ ఈ రకంగా ఏమి మాటలు చెప్పలేదే. నేను బ్రహ్మాండమైన పాలన అందిస్తామని చెప్పేసి అన్నారు. అది యువగళ సాక్షిగా యువగళ యాత్ర సందర్భంలో పలు సందర్భాల్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఆయన దానికంటే కూడా నేను రెడ్ బుక్ తీసుకో, అది కాకుండా ఆయన మాట్లాడితే రెడ్ బుక్ అనేది చూపించారు. ఎందుకు చూపించారు? వ్యవస్థలను ఎవరైనా సరే పాడు చేసిన వారు కావచ్చు, అవినీతికి అక్రమాలకు పాల్పడిన వారు కావచ్చు, అరాచకాలు చేసిన వాళ్ళు మాత్రం వదిలేది లేదు అన్నారు. సో దాన్నే ఎక్కువ హైలైట్ చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఏ రకంగా చేస్తున్నారు? రెడ్ బుక్ పాటిస్తున్నారా? నిజంగా చెప్పాలంటే ఆయన రెడ్ బుక్ అనేది ఎప్పుడో పక్కన పెట్టేశారు. పక్కన పెడతాం కాదు, అసలు తెరవలా ఒక విధంగా చెప్పాలి అంటే. కానీ వైసీపీ వాళ్ళే రెడ్ బుక్ తీశారు ఆయన అని చెప్పేసి వాళ్ళే పద్దాగా మాట్లాడుతూ ఉన్నారు. కానీ అక్కడ ఆయన చేస్తుంది ఏంటి? ఇది ఇప్పుడు ఆ భాస్కర్ అనే యువకుడికి వాళ్ళ తల్లిదండ్రులకి తన తండ్రికి యాక్సిడెంట్ అయ్యి ఉన్నప్పుడు ఏ రకంగా ఆదుకున్నాడు? అప్పుడు ఆ భాస్కర్ అనే యువకుడు కనువిప్పు కలిగింది. మనం ఒక నాయకుడిని నమ్ముకున్నాం కానీ మనకి ఎటువంటి సపోర్టు లభించలా. కానీ నారా లోకేష్ని నేను ఎవరినైతే అవమానించానో వాళ్ళే నన్ను వాళ్ళు ఆదుకున్నారు అని చెప్పేసి మరి అది ఆ ఘటనను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. సో నాయకుడు ఏ పార్టీ, ఏ కులం, ఏ ప్రాంతం అది కాదు మనం చూడాల్సింది, నాయకుడా కాదా అనేది. నాయకుడా, రాజకీయ నాయకుడా, ఆ రెండింటికి చాలా తేడా ఉంటుంది. రాజకీయ నాయకులు అనుకోండి అవసరాన్ని కూడా చెప్తారు, తర్వాత పట్టించుకోరు. కానీ నాయకుడు అయితే ఎప్పుడు ఒకేలాగా ఉంటారు, గెలిచినా ఓడినా. అది పవన్ కళ్యాణ్ గారిలో కూడా మనం చూసాం. కనీసం ఒకే ఒక్క సీటు రాజోల్ నియోజకవర్గం 2019లో గెలిచింది. అఫ్కోర్స్ అది కూడా పోయిందనుకోండి, అది వైసీపీలో జాయిన్ అయిపోయాడు ఆయన.
కానీ మొక్కవోని ధైర్యంతో నిలబడి ప్రజల కష్టాలను తీర్చి నేనున్నాను అని చెప్పేసి ప్రజా సమస్యలపైన పోరాటం చేసి ఆయన ఎన్ని అవమానాలైనా సరే ఎదుర్కొని నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇద్దరే. వీళ్ళిద్దరు కూడా ఎందులో పోటీ పడుతున్నారు తెలుసా? ప్రజాసేవకు పోటీ పడతా ఉన్నారు. అది కావాల్సింది ప్రజాస్వామ్యంలో. వాళ్ళు ఏ పార్టీ ఏ కులం కాదు. ఇదే తరహాలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రాజకీయాలు కాకుండా ప్రజా సమస్యలపైన ఫోకస్ చేస్తున్నట్లయితే బ్రహ్మాండంగా ఆయనకు కూడా ఇదే స్థాయిలో ఉండేదేమో బహుశా. కానీ దానికంటే కూడా ఈ రివెంజ్లు లేకపోతే ఇతరత్ర మీద ఫోకస్ చేశారు అని చెప్పేసి సీనియర్ మోస్ట్ రాజకీయ విశ్లేషకులు, నాయకులు సైతం అభిప్రాయపడ్డారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన నాయకులు, పార్టీ ఆవిర్భావం అప్పటి నుంచి ఉన్నవారు కూడా బయటకు వచ్చేసారు అంటే దేనికి నిదర్శనం? కాబట్టి ఇక్కడ ఓవరాల్గా మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఇవాళ ఈ పరిస్థితులు చూడండి. ఏదో ఎక్కడ నారా లోకేష్ ఆయన ఏ రకంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు, ఎంత హ్యూమిలియేట్ చేశారు, చివరికి జాతీయ స్థాయిలో ఆయన గురించి పొగుడుతూ వీడియోలు చెప్తున్నారంటే ఇట్లాంటి నాయకుడు ప్రతి రాష్ట్రంలో కూడా కావాలి అని చెప్పేసి దాని యొక్క ఉద్దేశం కదా. ప్రతి రాజకీయ నాయకుడు ప్రతి ప్రజాప్రతినిధి అంత బాధ్యత ఉండాలని చెప్పేసి అయితే కోరుకుందాం. మరి మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ.